ప్రస్తుతం నేను అసిస్టెంట్ ప్రొఫెసర్ లాగా ఒక కాలేజ్లో పనిచేస్తున్నాను. కానీ మేము చదువుకున్న కోర్సుకి అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ లేకపోతే ఎంఎన్సీస్లో ఫార్మకోవిజిలెన్స్ కోర్సు కానీ అవి కాదు. మేము చదివింది ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడాలనేది మా కోరిక. మేము 6 ఏళ్ళు చదివి కష్టపడి క్లినికల్ థెరపటిక్స్ కాలేజీ అన్నింటిలో ప్రావీణ్యం పొంది ఎప్పుడైతే డాక్టర్లకు మెడికేషన్ ప్రిస్క్రైబ్ చేస్తారో దాంట్లో వాళ్ళు చేసిన ఏమన్నా తప్పులు పొరపాటుగా ఏమన్నా వచ్చాయో చెక్ చేసి ప్రిస్క్రిప్షన్ ఆడిట్ చేసి దాని ద్వారా ప్రజలకి మరింత ఆరోగ్యం కల్పించడానికి మేము చదువుకున్నాం. కానీ మా సర్వీస్ని ఉపయోగించుకోలేనప్పుడు గవర్నమెంట్కి మా వల్ల ఏం లాభం? మేము ఒక్కొక్కరు సుమారు 86,000 యావరేజ్గా ఫీజు 1 ఇయర్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లు రెండు కలిపి సుమారు 200 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం రీఎంబర్స్మెంట్ ద్వారా మా స్టూడెంట్స్ అందరికీ ఖర్చు పెడుతుంది. సో ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టినప్పుడు దానికి తగిన ప్రతిఫలంగా మా సర్వీస్ని ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మేము రెడీగా ఉన్నాం, వీఆర్ రెడీ టు సర్వ్. మేము గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా సర్వీస్ చేస్తాం. అమెరికాలో ఎక్కడైనా ఒక క్లినికల్ ఫార్మసిస్ట్ ప్రిస్క్రిప్షన్ ఆడిట్ చేసిన తర్వాత అక్కడ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి డబ్బులు రిలీజ్ చేస్తుంది. అలాంటి మా క్వాలిటీ ఉన్న మమ్మల్ని ఎందుకు ఆరోగ్యశ్రీ లాంటి దాంట్లో ఉపయోగించుకోవడం? మేము ఒకసారి ప్రిస్క్రిప్షన్ ఆడిట్ చేసినప్పుడు ఆరోగ్యశ్రీ లాంటి అనవసరంగా మందులు రాయడం, లేకపోతే అనవసరంగా ఎక్స్ట్రా మందులు రాసి, లేకపోతే ప్రజల ఆరోగ్యానికి హానికరంగా ఉండేటట్టు చేసి ఎక్కువ డబ్బులు తీసుకునేదానికి ప్రయత్నించే విధంగా ఉన్న పరిస్థితిని మా వల్ల దాన్ని అధిగమించి మంచి క్వాలిటీ అలాగే డబ్బులు సేవ్ అంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్, కాస్ట్ యూటిలైజేషన్ అండ్ కాస్ట్ మినిమైజేషన్ ఇట్లాంటివన్నీ మా ద్వారా పొందితే గవర్నమెంట్కి లాభం, ప్రజలకి లాభం. అలాగే మేము చదువుకున్నందుకు మేము కూడా ఒకరికి సేవ చేయి మా సర్వీస్ ఉపయోగపడుతున్నాయని మేము కూడా సంతోషిస్తాం. ఇవన్నీ గవర్నమెంట్ ఖచ్చితంగా మాకు అర్థం చేసుకొని మా సర్వీస్ని యూజ్ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం.